హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ కౌర్. ఎలా ఉన్నారు అందరైతే బాగుండాలి అని చెప్పేసి నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి నా ఫ్రైడే రొటీన్ మార్నింగ్ వ్లాగ్ అండి. వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక్క చిన్న లైకే కదా, చేస్తే ఏముంది చేయకుండా ఏముంది అని చెప్పేసి అస్సలు అనుకోకండి. మీరు చేసే లైక్ వల్ల నా వీడియోనైతే ఇంకొంతమంది వ్యూవర్స్ దగ్గరికి అయితే వెళ్ళడానికైతే ఛాన్స్ ఉంటుంది. అందుకే తప్పకుండా లైక్ చేసి వీడియోని చూడండి. ఇక ఫ్రైడే వచ్చిందంటే నాకే కాదు, ప్రతి ఉమెన్కి ఖచ్చితంగా 1 మినిట్ కూడా టైం ఉండదు కదా. ఇక నాకు కూడా అంతే అనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అదే వర్క్ని అయితే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. స్పెషల్గా అయితే ఏం లేదు. అందరి డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నా డైలీ రొటీన్ కూడా అలాగే ఉంటుంది. అదే ఇప్పుడైతే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక చూసేయండి. ఇక ఈరోజు అయితే నేను ఎగ్జాక్ట్గా 4:15కి అలా అలారం పెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత లేచిన, 4:30కి అట్లా లేచిన. ఎందుకు ఇంత ఎర్లీగా లేచిన అని చెప్పాలి అంటే, ఫస్ట్ అయితే ఫ్రైడే ఫస్ట్ రీజన్. ఇంకా నెక్స్ట్ రీజన్ ఏంటంటే, మా బావ అయితే తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి, మా సార్ వస్తున్నాడు అని చెప్పేసి నైటే నాకు చెప్పి పడుకున్నాడు అనమాట. ఇంకా కంపల్సరీ మార్నింగ్ ఇంకా టిఫిన్ లంచ్ అన్నీ రెడీ చేయాలి కదా. అందుకే ఇంత తొందరగా ఎర్లీగా లేచి ఈ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా ప్రతిరోజు అయితే అందరు లేవగానే క్లీనింగ్తోనే స్టార్ట్ చేస్తారు కదా, నేను కూడా అంతే అనమాట. చూడండి, ఈవినింగే నేనైతే మొత్తం వరండా బాల్కనీ మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఊడ్చేసే నేను పడుకున్నాను. కొంచెం గాలి రావడం వల్ల మాకైతే కొంచెం చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చెట్లు ఉన్న ప్రాబ్లమే, లేకున్నా ప్రాబ్లమే, అట్లా అయిపోయింది అనమాట ఇప్పుడు నా పరిస్థితి అయితే. ఆ ఇంటికి పక్కనే వేప చెట్టు ఉంది. అదైతే ఇప్పుడు ఈ సీజన్ ఆకు రాల్చే సీజన్ కదా, ఫుల్ రాలుతుంది అసలు. ఆకైతే ఎంత ఊడ్చినా ఒక్కొక్క నిమిషం ఇలా ఊడ్చి పక్కకి వెళ్ళిన క్షణంలోనే మళ్ళీ అయితే ఆకు రాలుతుంది. చూస్తారు కదా ఎంత ఆకు వచ్చిందో. నేను నిన్న నైటే ఊకి పడుకున్నా, మళ్ళీ ఇంత ఆకు రాలింది. ఇదైతే ఊకలేకపోతున్నా అసలు. మా బావనైతే నిన్న బావ కట్ చేయించరాదు చెట్టు అంటే, సరే ఉండని లేదే, నెక్స్ట్ వచ్చేది ఎండాకాలం కదా అని చెప్పేసి అన్నాడు. సరే పోనీలే అని చెప్పేసి ఇలా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నా. చుట్టుపక్కల మొత్తం ఇట్లా ఆకులతో నిండిపోయింది. చాలామంది అనుకుంటారు, ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏం పని చేస్తారు, ఖాళీ వంట వండి తిని కూర్చోవడానికి చాలా కష్టం అవుతుంది వాళ్ళకు అని అనుకుంటారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు నా వ్లాగ్ మొత్తం చూడండి. చూసిన తర్వాత మీరు చెప్పండి, ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళకు ఎంత వర్క్ ఉంటుందో అని చెప్పేసి మీరైతే ఊహించుకోండి ఒక్కసారి. ఇక నేనైతే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నాకు కుదిరితే ఖచ్చితంగా, ఒకవేళ నాకు కుదరని ప్లేస్లో స్కిప్ చేశాను తప్ప ఖచ్చితంగా మంగళవారం ఇంకా శుక్రవారం అయితే ఈ సాంపికల్ అంటారు కదా, ఖచ్చితంగా దీనైతే చల్లుకుంటాను. ఇది కెమికల్ చల్లుకోదని తెలుసు, కానీ తప్పదు కదా. ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో అంటే మా ఇంటి ముందు ఇలా ఫ్లోరింగ్ చేసి ఉంది కదా, కల్లాపు చల్లడానికైతే కుదరదు. అందుకే ఇలా దీంతోనైతే సరిపెట్టుకుంటున్నాయిగా. అయినా అప్పటి రోజులు ఇప్పుడు ఎక్కడివి చెప్పండి. అప్పట్లోనే చాలా అంటే చాలా బాగుండేది. ఇంటి ముందు మంచిగా ఆవు పేడతో చల్లుకొని గడపలకు పూజించుకుంటూ, అసలు ఆ వెదర్ అనేది ఇప్పుడు అస్సలు మళ్ళీ రాదు కదా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అందుకే అంటారేమో. ఇక నాకైతే ఇదంతా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని వరండా మొత్తం మాప్ పెట్టేసరికి నేను 4:30కి లేచిన కదా, 5 వరకు అంటే 5:40 వరకు బయట వరకే మొత్తం చూసుకుంటున్నా. బయటనే మొత్తం క్లీన్ చేయడం, మాప్ చేసేయడం, ముగ్గు వెతుక్కోవడం, ఇదైతే మొత్తం ఇదే నడిచింది ఈ 1.5 అవర్ మొత్తం. ఇట్లనే ఎవ్రీడే ఉంటుందని అస్సలు అనుకోకండి. ఇంత ఎర్లీగా అయితే ఏం లేవా, నా టైంని బట్టి నేనైతే లేస్తూ ఉంటాను. అంటే మా బావ డ్యూటీకి వెళ్ళే విధానంని బట్టి నేనైతే లేస్తాను. ఇంటి ముందట జాజుతోనైతే అలకలుతారు కదా, అది ఎప్పుడు నేనైతే ఆ క్లాత్ని అందులోనే ఉంచేదన్నమాట. మొన్న సండే రోజు మా మమ్మీ వచ్చినప్పుడు చెప్పింది, ఆ క్లాత్ అందులో ఉంచొద్దు, అందులోనే ఉంచితే ఆ క్లాత్ అంటే మన ఆడవాళ్ళకైతే ఒక శాపం పెట్టిందంట. ఏదైతే నిజంగా నాకు తెలియదు, మమ్మీ చెప్పేంత వరకు. మమ్మీ చెప్పిన తర్వాత ఆ క్లాత్ని అయితే తీసి బయట పెట్టడం నేర్చుకున్నాను నిజంగా. నేనైతే ఈ వరండా మొత్తం మాప్ చేస్తుంటే గుర్తుకొచ్చింది, మా బావది బండి అయితే బైక్ ఛార్జింగ్ పెట్టడం అయితే మర్చిపోయా. ఇక లేచింది అనుకో ఫుల్ అరుస్తాడని చెప్పేసి ఫస్ట్ అయితే స్టిక్ అయితే పక్క పడేసి మా బావది బైక్ అయితే ఛార్జింగ్ పెట్టేశాం. బావ అయితే ఈ స్కూటీ వచ్చేసి రీసెంట్గానే ఈఎంఐలో అయితే తీసుకుంటూ మంచిగానే పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటీ అనమాట. ఈ మధ్య ఫ్రీ బిల్ వచ్చింది కదా, అట్లా కలిసి వస్తుందని చెప్పేసి మా బావ అయితే తీసుకుంటూ
తన ఎక్స్పెక్టేషన్స్ అయితే రాంగ్ అయిపోయినాయి. లాస్ట్ అంటే ఈ మంత్లోనే ఒక 10 యూనిట్స్ ఇంకెక్కువ కాలితే మాకైతే బిల్లు వచ్చేసేది. నిజంగా అసలు షాక్ అయిపోయినాము. ఇంత కరెంటు వాడినామా అని చెప్పి మేము కూడా అనుకున్నాము. ఇంకా ఇప్పుడు తగ్గించాలి, కానీ ఏం తగ్గిస్తే ముందే వచ్చేది ఎండాకాలం, అస్సలు తగ్గించలేమో అని అనుకున్నాం. మేమిద్దరం అయితే డిస్కస్ చేసుకున్నాం అనమాట. అవును, మీలో ఎంతమందికి జీరో బిల్ అయితే వస్తుంది నాకైతే కామెంట్లో అయితే షేర్ చేసేయండి. మాకు కూడా రీసెంట్గానే వచ్చింది. మా బావ వర్క్ చేసేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాబట్టి మాకైతే ఫస్ట్ రాలేదు. తర్వాత మా అత్తమ్మ మా మామయ్య పేరు మీద పెట్టిన తర్వాత మాకైతే జీరో బిల్ అయితే శాంక్షన్ అయిందనమాట. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త పథకాలు అయితే అమల్లోకి అయితే చేపట్టింది కదా. అందులో అయితే ఈ మన ప్రజలందరికీ ఉపయోగపడేది అయితే జీరో బిల్ అయితే మస్తు యూజ్ అవుతుంది. చాలామంది ఊర్లో బిల్లు కట్టలేని కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళైతే చాలా మందే ఉంటారు. వాళ్ళందరికైతే ఇదైతే మస్తు యూజ్ అవుతుంది. లాస్ట్ మాకు కూడా వచ్చేసింది అనమాట జీరో బిల్. మీలో ఎంతమందికి ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి జీరో బిల్. ఇక మొత్తం క్లీనింగ్ అన్నీ అయిపోయాక బయట మొత్తం ముగ్గులు అయితే మొత్తం పెట్టేసుకున్నాక ఇంట్లోకి వచ్చి తలస్నానం అయితే చేసిన. ఖచ్చితంగా తలస్నానం చేసి దీపం ముట్టియాలా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ అయితే ఇప్పుడు నేనైతే క్లారిఫై చేస్తా. ఖచ్చితంగా తలస్నానం చేయాలని చెప్పేసి ఎక్కడైతే రూల్గా లేదు. శుభ్రంగా ఉన్నప్పుడు మన మనసు అనేది శుభ్రంగా ఉంటే ఆ దేవుడికి ఎన్ని పూజలైనా చేసుకోవచ్చు. కల్మషం లేని మనసుతో కుళ్ళు కుతంత్రాలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి అయితే మనం వేడుకున్నామనుకో ఖచ్చితంగా స్పందిస్తాడు. ఇదైతే నా ఒపీనియన్. నేనైతే దేవుణ్ణి వేడుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ కోరికలు నెరవేరాలి, ఈ కోరికలు నెరవేరాలి, నేను ఇట్లుండాలి, నేను అట్లుండాలని చెప్పేసి కోరుకోకుండా దేవుడా నాకు అది చేయడానికి నాకైతే ఇంత సహాయం అయితే అంత ఓర్పుని అంత సహనాన్ని నాకు ఇవ్వు, అది చేయగలిగే శక్తిని అయితే నాకు ఇవ్వు అని అయితే ఎప్పుడు వేడుకుంటా. నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నేనైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో అయితే చెప్తాను, మీరైతే అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేనైతే 10th క్లాస్లో ఎగ్జాంపుల్ అనుకోండి. ఈ 10th క్లాస్లో నేనైతే ఫస్ట్ క్లాస్లో 10/10 రావాలి అనుకుంటున్నా. ఖచ్చితంగా 10/10 రావాలి దేవుడా అని చెప్పేసి డైలీ పూజలు చేస్తే ఖచ్చితంగా 10/10 రావు. దేవుడా నాకు చదువుకునే శక్తిని ఇవ్వు, ఎక్కువ చదువుకునే శక్తిని నాకు ఇవ్వు అని చెప్పేసి మనం కోరుకుంటే ఖచ్చితంగా ఆ దేవుడైతే స్పందిస్తాడు. ఇక అదనమాట, ఏది చేయాలన్నా అది చేయగలిగే స్తోమతను అంత శక్తిని నాకు ఇవ్వు, ప్రసాదించు అని చెప్పేసి మనం వేడుకోవాలి. ఇక ఇదన్నమాట, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా పెళ్లి కాక ముందుకైతే ఇన్ని పూజలు ఇట్లా అయితే చేసేదాన్ని అయితే అస్సలు కాదు. టెంపుల్స్కి వెళ్ళేదాన్ని, బాబా టెంపుల్కి అయితే వెళ్ళేదాన్ని. ఖచ్చితంగా థర్స్డే వెళ్ళేదాన్ని. ఆ మెమొరీస్ అయితే అసలు నిజంగా మర్చిపోలేని మెమొరీస్. అవన్నీ చాలా ఇప్పటికీ గుర్తొస్తుంటాయి. కానీ ఓల్డ్ మెమొరీస్ మీకు గుర్తు చేసుకుంటే మళ్ళీ పాతతరంలోకి వెళ్ళిపోతామని చెప్పేసి మా బావ అయితే ఎప్పుడు అంటూ ఉంటాడు. అందుకే ఓల్డ్ మెమొరీస్ని చాలా తక్కువ గుర్తు తెచ్చుకుంటాను. ఇప్పుడు న్యూ అంటే కొత్తగా ఎప్పుడైనా సరే ఒక అడుగు ముందుకే వేయాలి తప్ప వెనక్కి వేయొద్దు అని చెప్పేసి మా బావ ఎప్పుడు అంటుంటాడు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా పూజలు అయితే ఇంట్లో చేసుకుంటాం కదా. ఇంకా డబల్ చేయడానికైతే మా అత్తమ్మనే మెయిన్ రీజన్. మా అత్తమ్మ కొంచెం సెంటిమెంట్ ఎక్కువ అనమాట. తను చెప్పిన ప్రాసెస్లోనే అవన్నీ నేను చేస్తూ ఉంటా. ఇక ఈరోజు ఫ్రైడే కాబట్టి డైలీ రొటీన్ ఎట్లుంటుంది, ఫ్రైడే రొటీన్ మీరైతే చాలా వ్లాగ్స్లో చూసుంటారు. నేనైతే చాలానే చేసిన, ఆ వ్లాగ్స్లో మీరు చూసుంటారు. ఇక నేనైతే ఫస్ట్ ఎప్పుడైనా సరే తులసమ్మ దగ్గరనే ఖచ్చితంగా పూజ చేసుకుంటా. అక్కడ పూజ చేసిన తర్వాతనే పూజా మందిరంలో అయితే పూజ చేసి అసలు ఈరోజు యాక్చువల్గా నేనైతే ఉప్పు దీపం పెట్టాలి అని అనుకున్నా. ఇక ఈ నెలలో పెట్టుకోలేదు కదా, పెట్టుకుందాం అని అనుకున్నా. కానీ కొంచెం హడావిడిగా ఉంది. నెక్స్ట్ ఫ్రైడే చూద్దాంలే, ప్రశాంతంగా నిమ్మలంగా చేసుకోవచ్చు అని చెప్పేసి మామూలుగా కామాక్షి దీపంతో పెట్టుకొని పూజ మొత్తం కంప్లీట్ అయ్యగానే ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసిన. మా హైడ్రమ్మ లేచింది, తన కోసం అయితే పాలు ఇచ్చేసిన. ఇంకా మా హైడ్ర పాలు తాగుకుంటూ బొమ్మలు చూసుకుంటూ కూర్చుంది. నేను వంట కంప్లీట్ చేసేంత వరకు మా హైడ్ర అయితే బొమ్మలు చూస్తుంది. నా వంట సగం కంప్లీట్ అయిందో లేదో మా కన్నయ్య అయితే లేచి కూర్చుంది అనమాట. ఇక వాడిని సంకలు వేసుకొని కిచెన్లోకి వచ్చేసి వానైతే కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని వంట చేస్తున్నా. ఇంకా వాళ్ళు లేచిందంటే ఇక మొత్తం ఆగం అనమాట. వంటను కూడా పెంట చేస్తాడు. ఇక అందుకని అని చెప్పేసి వాడిని అలా కూర్చోబెట్టి ఇంకా నేతి ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి అయితే పెట్టిన. ఇంకా అది కూడా మొత్తం పోపు పెట్టేసిన తర్వాత ఫస్ట్ అయితే మా బావకైతే లంచ్ కట్టేసిన. ఎందుకంటే హడావిడి ఉంటుంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నా బాక్స్ ఏది అని చెప్పేసి మా బావ గోల చేస్తాడు. ఫస్ట్ బాక్స్ పెట్టింది అనుకో, అంత హడావిడి అంటే ఏముండదు. మా కన్నయ్యకి అయితే కొన్ని పాలు తాపించి 2 బాదం ఇచ్చేసిన. ఇంకా వాడైతే ఆడుకుంటుండు బయట. ఇక్కడైతే నేనైతే టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా. మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇంకా ఈ సేమియా ఉప్మా అయితే మా బావకు అంత పెద్దగా ఇష్టం ఉండదు, ఏదో తింటాడంటే తింటాడు అంతే, కానీ తనకైతే ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఏం లేదు, ఆల్రెడీ టైం అవుతుంది, బావ కూడా రెడీ అయిందనమాట. అందుకే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఈ సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. మా పిల్లలు అయితే బాగా తింటారు కానీ మా బావకైతే కొంచెం నచ్చదు. మీకు ఇష్టమా సేమియా ఉప్మా? ఫస్ట్ కొంచెం నెయ్యిలో వేసి వేయించినామనుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది. చాలామంది ఏమంటారు, ఇది కొంచెం చిక్కబడుతుంది అని చేసుకోవడానికి ఇష్టపడరు. మనం 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 1 గ్లాస్ వాటరే పోయాలి, అట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి, భలే వస్తుంది, టేస్ట్ కూడా భలే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ రెడీ కాగానే ఫస్ట్ మా బావ పెట్టిన తర్వాత, మా బావ తిన్న తర్వాత అదే ప్లేట్లో నేనైతే తిన్నా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక మా హైదరాబాద్ స్కూల్కి మా బావ ఆఫీస్కి ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళేంత వరకు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాను నేనైతే. వాళ్ళ బ్యాగులు చదవడం, వాళ్ళ బాక్సులు చదవడం, వాళ్ళకు బాటిల్లో వాటర్ పోయడం ఎప్పుడు ఇదే ఉంటుంది. మా బావకైతే ప్రతి ఒక్కటి తెచ్చియాలి, అన్నీ మర్చిపోతూ ఉంటాడు. ఇంకా మా బావ వెళ్ళేటప్పుడు అయితే ఇలా బండికి అయితే ఎదురొస్తూ ఉంటాను నేను. అది మస్తు అనిపిస్తుంది నాకైతే. మీలో ఎవరైనా ఇట్లా మీ హస్బెండ్ వెళ్తుంటే ఎదురు వచ్చారా? నిజంగా మస్తు అనిపిస్తుంది కదా. నేనైతే డైలీ ఇట్లనే చేస్తాను అనమాట. మా హైదరాబాద్ బావ ఇద్దరు వెళ్ళిపోయాక ఇల్లు అయితే మొత్తం బోసిపోతుంది. ఇక నేను మా కన్నయ్య అయితే ఒక 10 మినిట్స్ అలా కూర్చున్నాము. నా ఫేవరెట్ ప్లేస్ అండి అది, మనీ ప్లాంట్ దగ్గర. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ ప్లేస్. అలా కూర్చొని ఒక కప్ ఆఫ్ కాఫీ అయితే నేను తాగుతున్నా, కొంచెం రిలాక్స్గా ఉంటుంది అని చెప్పేసి. ఈరోజు అయితే మా అత్తమ్మనైతే మీకైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నా. మా అత్తమ్మకు తెలియకుండా వీడియో తీస్తున్నా. అంటే మా అత్తమ్మకి ఎందుకు తెలియకుండా అంటున్నా అంటే, మా అత్తమ్మకు తెలిసి వీడియో తీస్తే నేనెందుకే వీడియోస్లలో వద్దు, ఊళ్ళో అందరు ఏమనుకుంటారు వద్దు అని చెప్పేసి మా అత్తమ్మ అంటది. ఇష్టం లేదనమాట అత్తమ్మకు ఇలా చూపించడం, ఇలా వీడియోస్ తీయడం చెప్పేసి. ఇక ఊళ్ళల్లో ఎట్లా అనుకుంటారో తెలిసిందే కదా. అవన్నీ బ్యాడ్ కామెంట్స్ అయితే నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే మా బావ ఒక్కడు ఉన్నంత వరకు నన్నైతే ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి నా ఒపీనియన్. నా వెనుక మా బావ ఉన్నంత వరకు నా ధైర్యం అనమాట. ఇక నేను మా అత్తమ్మ అయితే కలిసి కబుర్లు చెప్పుకొని కూర్చొని ఎన్ని రోజులు అవుతుందో. మా అత్తమ్మ అయితే ఎక్కువ షాప్ దగ్గరనే టైం స్పెండ్ చేస్తుంది ఈ మధ్య. ఇప్పుడైతే ఫ్రైడే కాబట్టి ఇంటికి వచ్చింది. కొంచెం అత్తమ్మ కూడా సిక్ అయింది అనమాట, కొంచెం ఫీవర్ వచ్చింది. ఇక ఇంటి దగ్గర అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇంటికి వచ్చింది. అలా రిలాక్స్ అవుతుంది. ఇదైతే మా అత్తమ్మకు తెలియకుండా తీసిన వీడియో అనమాట. చూస్తే ఎలా షాక్ అవుతుందో మా అత్తమ్మ, చూడాలి. ఇక ఇదన్నమాట నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్. 4:30 to 10:30 అవుతుంది అనమాట ఇప్పుడు టైము. మా అత్తమ్మకు వచ్చేసి సేమియా ఉప్మా ప్లేట్లో వేసి తీసుకొచ్చిన మా అత్తమ్మ అయితే తింటుంది. ఇక మా కన్నిగాడైతే సైకిల్తో ఆడుకుంటున్నాడు. నేను మా అత్తమ్మ కలిసి ఇన్ని రోజుల కబుర్లన్నీ ఒక్కరోజే చెప్పుకుంటూ కూర్చున్నాం అనమాట. అందరిలోనే మా మ్యారేజ్ డే ఉంది అనమాట. మ్యారేజ్ డేకి శారీ కొనుక్కోవావే అని చెప్పేసి తేవాలా, ఏ శారీ తేవాలి, ఏ కలర్ శారీ తేవాలని చెప్పేసి మా అత్తమ్మ నేనైతే కబుర్లు చెప్పుకుంటూ అలా కూర్చున్నాము. ఇదండి నా ఫ్రైడే వ్లాగ్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి